లైక్ అక్కర్లేదు, సబ్స్క్రైబ్ అక్కర్లేదు. మీరు ఇచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం. దయచేసి కామెంట్ చేయండి. వైసీపీ వాళ్ళు గొడవలు పెట్టుకోవడానికి ఎప్పుడు వచ్చినా రెడీ అన్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను సమర్థిస్తారా? సమర్థించం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబి వెంకటేశ్వరరావు పేరు వినబడితేనే ఒకప్పుడు సంచలనం. ఇప్పుడు ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడమే కాకుండా అధికార కూటమి నేతలకు ఒక రకమైన హెచ్చరికలు జారీ చేయడం హాట్ టాపిక్గా మారింది. ప్రస్తుతం రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు మరియు పవన్ కళ్యాణ్ నేతృత్వంలో ప్రభుత్వం నడుస్తున్నప్పటికీ గత పాలకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభావం ఇంకా తగ్గలేదని ఆయన మాటలను బట్టి అర్థమవుతుంది. వైఎస్ జగన్ అనే నినాదం వెంటనే చంద్రబాబు నాయుడు మరియు పవన్ కళ్యాణ్లలో వణుకు మొదలవుతుందని, ఒకవేళ ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి అయితే మీ పరిస్థితి ఏంటో ఆలోచించుకున్నారా అంటూ ఏబి వెంకటేశ్వరరావు చేసిన ప్రశ్నలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. రాజకీయ విశ్లేషకులు సైతం ఈ వ్యాఖ్యలు వెనుక ఉన్న అంతర్యాన్ని తవ్వి తీసే పనిలో పడ్డారు. గత 5 ఏళ్ల పాలనలో జగన్ అనుసరిస్తున్న దూకుడు వైఖరి మరియు ప్రత్యర్థులపై ఆయన సాగించిన రాజకీయ యుద్ధం ఇంకా ప్రతిపక్ష నేతల మనసుల్లో భయాన్ని సజీవంగా ఉంచాయని ఈ మాటలు సూచిస్తున్నాయి. ముఖ్యంగా ఏబి వెంకటేశ్వరరావు వంటి అనుభవజ్ఞుడైన అధికారి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వెనుక లోతైన రాజకీయ వ్యూహం ఉందనే ప్రచారం జరుగుతుంది. జగన్ మళ్ళీ అధికారంలోకి రావడం అనేది ఊహించుకుంటేనే ప్రస్తుత పాలకులు భయపడుతున్నారని, ఒకవేళ అది నిజమైతే రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోతాయని ఆయన హెచ్చరిస్తున్నారు. జై జగన్ అనే నినాదం కేవలం ఒక పార్టీ స్లోగన్ మాత్రమే కాదని, అది ఒక బలమైన సామాజిక వర్గం మరియు లబ్ధిదారుల గొంతుకగా మారిందని ఆయన అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుత ప్రభుత్వంపై ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను గమనించి ఆయన ఇట్లాంటి సెన్సేషనల్ కామెంట్స్ చేసి ఉండవచ్చని కొందరు భావిస్తున్నారు. చంద్రబాబు రాజకీయ చాణక్యం, పవన్ కళ్యాణ్ ప్రజాదరణ, జగన్ వేగాన్ని అడ్డుకోలేకపోతే భవిష్యత్తులో వారికి గడ్డు కాలం తప్పదని ఆయన మాటలు సారాంశం. ఒకవేళ జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి పీఠం అధిరోహిస్తే గతంలో జరిగిన పరిణామాల కంటే తీవ్రమైన రాజకీయ ప్రతీకార చర్యలు ఉంటాయని సంకేతాలను ఏబి వెంకటేశ్వరరావు పరోక్షంగా ఇస్తున్నారు. జగన్ తనపై జరిగిన దాడులకు మరియు కేసులకు ఎలా బదులు తీర్చుకుంటారో ఊహకే అందదని, అందుకే జై జగన్ అనే పేరు వింటేనే కూటమి నేతలు ఉలిక్కిపడుతున్నారని ఆయన వ్యాఖ్యానిస్తున్నారు. జగన్ మళ్ళీ వస్తే తమ రాజకీయ అస్తిత్వమే ప్రశ్నార్థకం అవుతుందనే ఆందోళన చంద్రబాబు మరియు పవన్ కళ్యాణ్ స్పష్టంగా కనిపిస్తుందని ఏబీ పేర్కొన్నారు. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరని, కానీ జగన్ లాంటి నాయకుడు పట్టుదలగా ఉంటే మాత్రం ఫలితాలు వేరేలా ఉంటాయని ఆయన హెచ్చరిస్తున్నారు. రాష్ట్రంలో రాజకీయాల్లో ఈ వ్యాఖ్యలు ఒక పెద్ద చర్చకు తెరలేపాయి. జగన్ మళ్ళీ సీఎం అయితే కూటమి నేతల పరిస్థితి అగమ్యగోచరంగా మారుతుందనేది ఈ వ్యాఖ్యలు అంతరార్థం. మరి ఈ అంచనాలు నిజమవుతాయా లేక కేవలం రాజకీయ వేడిని పెంచడానికే ఏబీ ఇలా మాట్లాడారా అనేది కాలమే నిర్ణయించాలి.